హాయ్ హలో అండి. సబ్స్క్రైబ్ చేయండి. నిన్న సండే సరదాగా సాగింది గేమ్ అంతా. సేవింగ్ ప్రాసెస్‌తో స్టార్ట్ చేశారు. ఫస్ట్ రాము గారు సేవ్ అయ్యారు. తర్వాత సంజన గారిని సేవ్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాగార్జున గారు చాలా ఫన్నీగా అడిగారండి. "ఏంటి సంజన, నిన్నెవరో అన్నట్టున్నారుగా, బాయ్ 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 సర్దుకో" అని అంటే, "అవును సార్, అందరూ నన్ను అలానే అన్నారు" అంటారు ఆవిడ చాలా సరదాగా. నిన్న హరీష్ గారు చాలా సీరియస్‌గా ఉన్నారు. మీకెంతమంది కనిపించింది అలాగనేసి? ఆయన ఎవరు పొగిడినా సరే మాట్లాడరు, ఎక్స్‌ప్రెషన్ మార్చరు. లేదా ఎవరు సేవ్ అయినా ఎక్స్‌ప్రెషన్ మార్చరు, చప్పట్లు కొట్టరు. చాలా సీరియస్‌గా అలా ఉండిపోతారంతే ఆయన. కానీ హరీష్ గారు ఒక దగ్గర నవ్వారండోయ్! ఏంటంటే, నాగార్జున గారు ఇక్కడ చాలా యాక్ట్ చేశారనిపించింది. ఏంటంటే, హరీష్ గారు తన డ్యూటీ కాకపోయినా తనకి చాలా హెల్ప్ చేశారని చెప్తారు. అందరి చేత క్లాప్స్ కూడా కొట్టిస్తారు. హరీష్ గారు కూడా అనుకునుంటారు నేనేం చేశానా అనేసి. థమ్స్ అప్ కింద పడిపోతే ఫ్లోరా గారికి హెల్ప్ చేస్తూ అదేదో లిక్విడ్ పడింది అని మేనేజ్ చేస్తూ ఉంటారు కదా! ఆ ఫన్నీ క్లిప్ ప్లే చేశారండి. అక్కడ నవ్వారనిపించారు హరీష్ గారు. అంతే. నాగార్జున గారు ఎంప్టీ బాక్స్ చూపించి మీకేమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి అని అడిగారు. అప్పుడు సృష్టి గారు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని అడిగారు. సృష్టి గారు అవును సార్, ఈక్వాలిటీ ఉండాలి అన్నారు. ఇంకేదో చెప్తారనుకున్నాను. కానీ యాపిల్ ఇవ్వలేదు సార్, అందరికీ ఇచ్చారు, వేరే వాళ్ళకి ఇచ్చారు అంటే చాలా సిల్లీగా చెప్పారనిపించింది. అందరికీ ఇచ్చారు కానీ సృష్టి గారు క్లారిటీ లేదు అంతే. ఏమైనా రూల్స్ పెట్టుకుంటే ప్రాపర్‌గా ఫాలో అవ్వండి అయ్యా అని చెప్పేస్తారు నాగార్జున గారు. ఏది గట్టిగా చెప్పినట్టు అనిపించలేదు. చాలా సాఫ్ట్‌గానే చెప్పారు నాగ్ సార్ గారు. సంజన గారు కెప్టెన్‌గా నా మాట ఎవరు వినట్లేదు సార్ అంటారు. అప్పుడు నాగార్జున గారు కెప్టెన్ మాట అందరూ వినాల్సిందే అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అయినా సంజన గారు చెప్పే మాట ఎవ్వరు వినేటట్టుగా కనిపించట్లేదు. గొడవలు అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రియా మర్చిపోయానని చెప్తే నాగార్జున గారు ఇక్కడ చాలా ఫన్నీగా చెప్పారు. నీకేమైనా మతిమరుపు ఉందా అంటే ఏంటంటే సృష్టి గారు అడిగింది ఏమీ గుర్తులేదు అన్నారు. తర్వాత నేను మాట్లాడాను అన్నారు. మొన్న సాటర్డే కన్వర్జేషన్‌లో కూడా అలాగే అన్నారు. నువ్వు డాక్టర్ కదా, ఈ మతిమరుపుకి ఏదైనా మంచి టాబ్లెట్ ఉంటే వేసుకో అని చాలా ఫన్నీగా చెప్పారండి నాగ్ సార్. శ్రీజ అంటారు, నాగ్ సార్ నాకో ఇష్యూ ఉంది అంటారు. అప్పుడు వెంటనే నాగార్జున గారు నీతోనే అందరికీ ఇష్యూస్, నీకు ఇష్యూ ఉందా? సరే చెప్పు అంటారు. నా వాయిస్ కొంచెం ఇష్యూ అనుకుంటా అంటే వెంటనే నాగార్జున గారు నీ వాయిస్ నీకు ఇష్యూ కాదమ్మా, మాకు ఇష్యూ, అదేం పెద్ద మ్యాటర్ కాదులే అంటారు. అని అది కూర్చొని మాట్లాడుకుంటే క్లియర్ అయిపోద్దమ్మా, అది పెద్ద ఇష్యూ కాదనేసి అన్నారు. ఇది పెద్ద అడగాల్సినంత మ్యాటర్ కాదనిపించింది. ఇక్కడ తేజ సజ్జా గారు హీరోయిన్ గారు మిరాయి మూవీ ప్రమోషన్కి వచ్చారు. తేజ సజ్జా గారు ఇమాన్యువల్కి ఫైన్ అని చెప్పడం, అందరితో సరదాగా కలిసిపోవడం నాకు చాలా బాగా అనిపించింది. చాలా ఇమాన్యువల్ గారు కూడా చాలా ఫన్నీగా మాట్లాడారు. అన్న ఇక్కడ రోజుకో ఫన్ అన్న వైబ్ ఉంది అని చెప్పారు. తేజ సజ్జా గారు వచ్చాక ఒక చిన్న గేమ్ పెట్టారు. ఇక్కడ 2 గ్రూప్స్‌గా డివైడ్ అవ్వమని చెప్పారు వీళ్ళని. హీరో, హీరోయిన్ ఇద్దరిని చెరొక టీమ్‌కి కెప్టెన్ అని చెప్పారు. కానీ ఇక్కడ కూడా హరీష్ గారు కొంచెం ఎందుకో నెగెటివ్‌గా ఎళ్తున్నారు జనాల్లోకి అనిపించింది. ఏంటో చెప్తాను మీకిప్పుడు. హరీష్ గారు ఇక్కడ కొంచెం యాటిట్యూడ్ అనిపించింది. ఏంటంటే మీరు ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ అయినా సరే కొన్ని చోట్ల తగ్గితే బాగుండు అనిపించింది. లేదు అంటే అది మీకే నెగెటివ్‌గా ఎళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అనిపించింది. హరీష్ గారిని నాగ్ సార్ గారు మీ టీమ్ కెప్టెన్‌గా ఎవరు కావాలి అని అడిగితే ఎనీవన్ ఓకే, తేజ సజ్జా గారు అంటారు. హీరోయిన్ ఏమో ఇమాన్యువల్ గారి టీంకి కెప్టెన్‌గా వెళ్ళారు. తేజ సజ్జా గారు నేను ఇమాన్యువల్ ఫ్యాన్ని, ఇమాన్యువల్ టీంకి వెళ్తాను అంటారు. కానీ నాగ్ సారు హరీష్ గారు ఒప్పుకుంటే ఓకే అంటారు. ఇమాన్యువల్ గారు హరీష్ అన్న చెప్పండి ప్లీజ్ ఒప్పుకుంటారా అంటే సరే అంటారు. హరీష్ గారు మాత్రం నీకెందుకు ఇవ్వాలి, ఇవ్వను అని చాలా సైలెంట్‌గా సమాధానం చెప్పకుండా ఉండిపోతారు. ఇక్కడ కొంచెం యాటిట్యూడ్‌గా కాకుండా యాక్టివ్‌గా ఉంటే బాగుండు అనిపించింది. ఈరోజు సేవింగ్ ప్రాసెస్ బాగుంది. షాంపూ డబ్బాతో సేవ్ చేయడం, అలాగే ఫ్రీ బర్డ్ లాగడం, అలాగే టెనెంట్స్‌కి క్యారియర్ పంపించడం, క్యారియర్‌తో సుమన్ గారిని, రీతూ వర్మ గారిని సేవ్ చేయడం, చాలా ప్రాసెస్ చాలా బాగా అనిపించింది. సుమన్ శెట్టి గారు సేవ్ అవ్వగానే బయట ఆడియన్ రియాక్షన్స్
చాలా బాగున్నాయి, అరుస్తున్నారు అని నాగ్ సార్ చెప్పారు. నీ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇక నుంచైనా నువ్వు గేమ్ చాలా బాగా ఆడాలి అధ్యక్ష అని చెప్పారు. నిన్న ఒక టాస్క్ ఇచ్చారండి. బర్నీ గారు అందరినీ లాగేస్తున్నారు. రీతు చౌదరి గారిని చేయి పట్టుకొని గట్టిగా లాగేస్తున్నారు, అలాగే ఇమాన్యువల్ గొంతు పట్టుకొని నొక్కేస్తున్నారు, సృష్టి గారిని అందరినీ లాగేస్తున్నారండి. ఎందుకో ఓవర్ ఫిజికల్ అయినట్టు అనిపించిందండి బర్నీ గారు. ఇక్కడ చాలా అనిపించింది నాకైతే. గెలిచిన టీం నుంచి ఒకరు పర్మనెంట్ ఓనర్ అవుతారు అని చెప్తారు, కానీ ఇక్కడ భరణి గారి టీం గెలిచారండి. పర్మనెంట్ ఓనర్ ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే సంచాలక్ని డిసైడ్ చేయమంటారు. ఫ్లోరా గారు సృష్టి గారు అంటారు. ఏ మాటతో చెప్పారో, సృష్టి గారు ఇంట్లోనే కాదు కదా, అంటే పర్మనెంట్ ఓనర్ కాదు కదా, ఇంట్లోనే లేరు, మిగిలిన వాళ్ళందరూ భరణి గారు అని చెప్పారు. ఎలిమినేషన్ ప్రాసెస్ చాలా బాగుందండి. డాన్సర్స్ వచ్చి ఎలిమినేట్ చేయడం ఇలా కూడా అనుకోవచ్చు. డాన్సర్స్ వచ్చి ఎలిమినేట్ చేశారంటే సృష్టి డాన్సర్ కదా, సో తన్ని సేవ్ చేస్తారు అనుకోవచ్చు. పవన్ ఫీలింగ్ కూడా అదే అయ్యి ఉండొచ్చు. డాన్సర్స్ టీషర్ట్ పైన ఎవరి ఫోటో ఉంటే వాళ్ళు సేఫ్ అంటారు. పవన్ సేఫ్ అయ్యారు. సో అక్కడి నుంచి డాన్సర్స్ సృష్టిని తీసుకెళ్ళిపోయారు. పవన్ బయటకు రాగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రితువర్మ గారు కూడా హక్ చేసుకున్నారు రాగానే. అక్కడ ఏదో నడుస్తుంది, చూద్దాం మనం కూడా. అండ్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ మాస్క్ మ్యాన్ గారు మాత్రం ఎవరుంటే నాకేంటి, ఎవరు వెళ్ళిపోతే నాకేంటి అలా సైలెంట్గా ఉన్నారు. ఇమాన్యువల్ గారు మాట తప్పారు అన్నాను కదా, ఇక్కడ తేజ సజ్జా గారు వచ్చిన తర్వాత ఒక గేమ్ పెట్టారు. ఇమాన్యువల్ గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను, మీరు ఒకటైనా గెలవండి అని సరదాగా అన్నారు కదా. సో ఒకటి కూడా గెలవలేదు. సో ఆ వేలో నేను మాట తప్పారని సరదాగా అన్నాను అంతే. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్.